భాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా భాసిల్లేను సిలువలో పాపక్షమా వాడు బహుగా ఫలించాడు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరలోకపు తండ్రి, మా ఘనమైన రాజా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలైనా స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువానైనా ఈ చోట మేమందరము చేరి నాయన తండ్రి వాక్యాన్ని ధ్యానించుండగా నీ ఆత్మతో నన్ను నింపండి. దేవ, నీ ఆత్మ సహాయాన్ని నాకు అందించి నాయన ప్రభా నా నోటికి తోడేయటమని. దేవా, మీరు ఏ మాటల ద్వారా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడదలుచుకున్నారో ఆ మాటల్ని ప్రభా నాయన తండ్రి నాకు అందించమని. నాయన తండ్రి ఆది నుంచి అంతం వరకు ప్రభా నాయన మీరే నాయన ప్రభా నీకు మహిమకరంగా నాయన తండ్రి నా మాటలు ఉంచమని యేసే నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా పాస్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ట్రెజరర్ గారికి, ఐహాకమిటీ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి లెంటులోని 18 దినాలు మనల్ని సజీవులుగా ఉంచి 19వ దినంలో ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి మరొకసారి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన్న మనందరము ధ్యానించడానికి గాను మనకు ఇవ్వబడినటువంటి అంశము ఏంటి అని ఆలోచన చేస్తే ఫలించుట. ఫలించుట, ఫ్రూట్ఫుల్. ఫలించుట అంటే వృద్ధి చెందుట లేదా ఉత్పత్తి అవుట అని మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క ఫలింపు అనేది మన జీవితంలోకి రావాలి అని అంటే, ఈ ఫలింపుని ఈ దినాన్ని మనం ధ్యానించాలి అని అంటే కనుక మనము ఈ ఫలింపు ఏంటి, దీన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి అని 7 విషయాల ద్వారా మనం ఈ దినాన్ని ధ్యానం చేస్తున్నాం. అయితే మొదటిగా
ఫలింపు అంటే ఏంటి? ఫలింపు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు అది చచ్చి అది మొలకెత్తి అది ఒక చిన్న మొక్కగా ఉండి అది వృక్షంగా మారడం అనేది మనం గమనిస్తాం. అలాగే ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అది చిన్నగా స్టార్ట్ అయ్యి అనేక బ్రాంచెస్ అనేది ఏర్పడుతుంది, అంటే అది ఫలిస్తుంది. అంటే ఏదైనా సరే చిన్నగా మొదలయ్యి ఆ చిన్నది దినదినము అభివృద్ధి చెందుతూ ఉండడం అంటే ఫలించడం. దాన్ని మనము ఫలింపు అని చెప్పుకోవచ్చు. ఫలింపు అంటే ఏంటంటే చిన్నగా మొదలైంది దినదినము అభివృద్ధి చెందుతూ వృద్ధి పొందడమే ఫలింపు అంటే. అయితే మొదట ఫలింపు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఫలింపును మనము 3 రకాలుగా విభజించవచ్చు. ఏంటి అంటే కనుక మానవుని మనం 3 రకాలుగా చెప్తాం. 1 శరీరం, 2 మనస్సు, 3 ఆత్మ. 3 కలిపితే మానవుడు అయ్యేది. మరి అలాగే ఫలింపును కూడా ఈ 3 రకాలుగా మనము విభజించి ఆలోచించినట్లయితే, మొదటిగా శరీర ఎదుగుదల ఫలింపు. ఏంటి ఈ శరీర ఎదుగుదల ఫలింపు అంటే కనుక, ప్రతి జీవి కూడా జీవించినప్పుడు తల్లి గర్భంలో ఒక పిండంగా ఉంటాడు. పిండంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి ఫలింపు అనేది మొదలై అవయవాలు ఏర్పడి తల్లి గర్భంలో మొత్తం ఏర్పడిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. తర్వాత బాలుడిగా, తర్వాత యవనస్తుడిగా, తర్వాత మధ్యస్థితి, తర్వాత వృద్ధాప్యం. అంటే శరీరంలో పిండంగా ఉన్నటువంటి వ్యక్తి ఫలించి అభివృద్ధి చెందుతూ చచ్చే వరకు కూడా ఏమవుతా ఉంది అని అంటే కనుక కాలంతో పాటు వృద్ధి అనేది జరుగుతుంది. ఇది మొదట మనం శారీరక ఎదుగుదల ఫలింపు అని చెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క జీవికి జరిగేది. అంటే ప్రతి ఒక్క ప్రాణం ఉన్న ప్రతి మనిషి జీవితంలోనూ ఈ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే రెండవదిగా మనం ఆలోచించినప్పుడు హృదయ వాంఛల ఫలింపు. ఏంటి హృదయ వాంఛల ఫలింపు అని కానీ మనం ఆలోచన చేస్తే, ప్రతి మనిషికి కూడా హృదయంలో ఒక తలంపు, ఒక కోరిక, ఒక ఆశ. మన హృదయంలో ఉండేటువంటి ఆశలు, కోరికలు, మనకున్నటువంటి ఆశలు అవన్నిటినీ కూడా మనం ఫలించుకోవడానికి ఏం చేస్తామంటే వాటిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అంటే హృదయ వాంఛల ఫలింపు. ఇది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే కనుక మోహ తెలిసినప్పటి నుంచి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద మనుషుల వరకు కూడా జరిగేది ఏంటంటే, ప్రతి మనిషిలోని ఒక ఆశ, ఒక కోరిక, ఒక ఆలోచన, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇలా ఉండాలి, నేను దీంట్లో ఫలించాలి అనేటువంటి ఆలోచన అనేది కలిగి ఉంటారు. అంటే హృదయ వాంఛల ఫలింపు. ఇది కూడా ప్రతి ఒక్కరి మానవాళి జీవితంలో జరుగుతుంది. మూడవది ఏంటి అంటే కనుక ఆత్మ ఫలింపు. ఇది ప్రాముఖ్యమైనది, దేవుడు మన నుంచి ఆశించేది ఆత్మ ఫలింపు. అయితే ఈ ఆత్మ ఫలింపు ఎప్పుడు మన జీవితంలో వస్తుందంటే కనుక, మనము రక్షణ పొంది దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు ఆత్మ ఫలించడం అనేది మనం గమనిస్తాం. అంటే ఫలింపు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం, దినదిన అభివృద్ధి చెందడం అని. ఫలింపుని 3 రకాలుగా విభజించి, అంటే మన యొక్క మానవుని యొక్క 3 గుణాలను, అంటే మన హృదయాన్ని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మను, దాన్ని ఉద్దేశించి 3 రకాలుగా విభజించి ఎలా ఫలిస్తామో అనేది మనం తెలుసుకున్నాం. అయితే 3వ అంశంగా ఫలింపు అనేది మన జీవితంలో ఉంటుంది. ఈ దినాన మనందరి ఎదుట ఒక ప్రశ్న ఏంటంటే, ఫలింపు అనేది
ఒక మనిషి జీవితంలో ఉండదా? ఫలింపు అనేది ఒక మనిషి జీవితంలో లేదు అని అంటే కనుక అది పచ్చి అబద్ధం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రతి మనిషిలో కూడా ఫలింపు అనేది ఖచ్చితంగా ఉంది. అయితే అది ఎటువంటి ఫలింపు మన జీవితంలో మనం ఫలిస్తున్నాం అనేది ఈ దినాన మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే కనుక ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఫలింపు. అసలు నిజమైన ఫలింపు అనేది మనకి తెలియాలి అంటే, మనం తెలుసుకోవాలి అంటే అసలు మనం దేనిలో ఫలిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అయితే దేనిలో మానవుడు ఫలిస్తూ ఉన్నాడు? మానవుడి యొక్క జీవితం పుట్టింది మొదలు చనిపోయే వరకు ఎటువంటి ఫలింపు కలిగి ఉంది? దేవుని వాక్యం ఎటువంటి ఫలింపును కలిగి ఉండాలని ఆశపడతా ఉంది? మానవుని జీవితం ఎటువంటి ఫలింపు కలిగి ఉంది? ఈరోజు ఈ ప్రశ్నని మనందరం కూడా ఆలోచించాలి. నా జీవితంలో నేను ఏ విషయంలో ఫలిస్తూ ఉన్నాను? కొంతమందికి బాగా తాగడంటే ఇష్టం, తాగడంలో ఫలిస్తూ ఉంటారు. కొంతమందికి ధనం సంపాదించడం అంటే ఇష్టం, ధనం సంపాదించడంలో వృద్ధి పొందడానికి ఫలించడానికి చూస్తూ ఉంటారు. కొంతమందికి అహంకారం, గర్వం వాటిలో ఫలిస్తారు. అలాగే కొంతమందికి లోకాశలు, వాటి కోసం ప్రాకులాడుతూ వాటిలో ఫలిస్తూ వాటిలో వృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే కొంతమందికి వ్యభిచారం అనే పాపం, దానితో ప్రపంచంగా భావించి దాన్నే అక్కడ వృద్ధి పొందడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమందికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అంటే ఇష్టం, దానిలో వృద్ధి పొందుతూ ఫలిస్తూ ఉంటారు. ఈ దినాన మన జీవితంలో మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం అసలు దేనిలో ఫలిస్తున్నాం? ప్రతి ఒక్కరిలోనూ ఫలం అనేది ఖచ్చితంగా ఉంది. అయితే ఆ ఫలం దేనిలో ఉంది? ఈరోజు ప్రశ్న. ఒకవేళ దేవునిలో ఉంటే, దేవునికి సంబంధించిన దాంట్లో ఉంటే దేవునికి మహిమ కలుగు కాక. ఒకవేళ మనలో అలాంటి ఫలాలు లేకుండా ఉన్నట్లయితే కనుక ఈ దినాన్న మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఖాళీ గ్లాస్ తీసుకొని దాంట్లో థమ్స్అప్ వేసామనుకోండి, ఇంకొక ఖాళీ గ్లాస్ తీసుకున్నాం, దాంట్లో మనము ఒక స్ప్రైట్ వేసామనుకోండి, ఆ ఖాళీ గ్లాస్ దేంతో నింపబడింది అంటే థమ్స్అప్తో నింపబడింది. ఇంకొక ఖాళీ గ్లాస్ దేంతో నింపబడింది అంటే స్ప్రైట్తో నింపబడింది. అంటే ఖాళీగా ఉన్న దాంట్లో మనం దేన్ని వేస్తే అది దాంతో నింపబడుతుంది. ఎగ్జాంపుల్గా ఒక బౌల్ తీసుకొని కొన్ని బియ్యం వేసి దాంట్లో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టామనుకోండి, అది బియ్యమే కానీ రైస్ అవుతుంది. కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని ఆ వెజిటేబుల్స్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే అది వెజిటేబుల్స్ అయినప్పటికీ కూడా అది ఉడికిన తర్వాత ఒక కర్రీగా మారుతుంది. మరి మన జీవితంలో ఖాళీగా ఉన్నటువంటి మన జీవితంలో ఎలా అయితే ఒక ఖాళీ గ్లాస్లో థమ్స్అప్ స్ప్రైట్ వేసినప్పుడు అది దాంతో నింపబడిందో, మరి మన యొక్క జీవితంలో ఖాళీగా ఉన్న మన జీవితంలో మనం దేనితో మన జీవితాన్ని నింపుతాము? ఇక్కడ రైస్ తయారైంది, బియ్యం వేయడం వల్ల, వెజిటేబుల్స్ వేయడం వల్ల కర్రీ తయారైంది. మనం వేసేదాన్ని బట్టి, అంటే మన యొక్క ఖాళీ జీవితంలో మనం ఇచ్చేదాన్ని బట్టి, మనం నింపేదాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మరి మనం దేన్ని వేసాం అంటే మన జీవితంలో దేన్ని మనము మన యొక్క జీవితంలో ఫలించడానికి విత్తనంగా వేసాం. అది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ దినాన ఒకవేళ మనము దేవునికి సంబంధించినటువంటి ఫలింపు కాకుండా లోకాశులైనటువంటి మరి త్రాగుడులో ఫలిస్తున్నామా, లేదా భయంకరమైన వ్యభిచారంలో ఫలిస్తున్నామా, లేదా భయంకరమైనటువంటి పాపంలో ఫలిస్తున్నామా, లేదా ఈ లోక సంబంధమైన ఆశలలో ఫలిస్తూ ఉన్నామా, లేదా ఎవరైనా జీవితాన్ని నాశనం చేయడంలో ఫలిస్తూ ఉన్నామా? రకరకాలైనటువంటి ఫలింపులు ఉన్నాయి. దేనిలో మనం ఫలిస్తూ ఉన్నాం అనేది మనం గ్రహించుకొని ఈ దినాన ఒకవేళ
దేవునికి వ్యతిరేకమైనటువంటి ఫలింపు ఏదైనా మన జీవితంలో ఉన్నట్లయితే దాన్ని మనం విడిచిపెట్టి దేవుడు ఈ దినాన మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి ఫలింపుని మనము ఫలించేవారుగా ఉండాలి. మరి తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో గమనించినట్లయితే ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణంలో పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణాలకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కోసం, ఈ లోకానికి సంబంధించిన ప్రతి దాని కోసం పోరాడి వాటిలో ఫలించి మన ప్రాణాన్ని మనము పోగొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన ప్రాణాన్ని, మన ఆత్మను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కనుక మన ప్రాణాన్ని మనం రక్షించుకుంటూ దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవుడు ఈ దినాన్న ఎటువంటి ఫలింపుని జీవించాలని మనకి బోధిస్తూ ఉన్నారో దాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. మరి ఈ దినాన్న మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను మీరిప్పుడు చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కదా తనంతట తాను నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, ఒక ద్రాక్షవల్లిలో నిలిచినప్పుడు మాత్రమే తీగ ఏ విధంగా అయితే ఫలిస్తుందో మనము దేవునిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తాము. అది మాత్రమే నిజమైన ఫలింపు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా కింద వచనాల్లో మనం గమనించినట్లయితే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచిందునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని ఇక్కడ దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అంటే మనము ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో, దేవుని ప్రేమను పొందుకుంటామో, దేవుడు కూడా మన జీవితంలో ఎప్పుడు ఉంటారో అప్పుడు నిజమైన ఫలింపు అనేది రావడం మనం గమనిస్తాం. మరి కీర్తనలు 1వ అధ్యాయం కానీ మనం గమనించినట్లయితే మరి దేవుని యందు మనము నిలిచి ఉండి ఆయన యొక్క ప్రేమలో మనం ఉంటూ ఆయన మనలో జీవించినప్పుడు మనము ఫలించడం మాత్రమే కాదు కానీ ఇక్కడ చెప్తున్నట్లు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యందు మనం ఏ విధంగా నిలిచి ఉండగలము అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం దేవుని యందు నిలిచి ఉండడం అంటే మన జీవితంలో వాక్యానికి స్థానం ఇవ్వడం, వాక్యాన్ని మనము మన యొక్క కేంద్రంగా చేసుకోవడం, వాక్యానికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవడం. ఎప్పుడైతే ఈ వాక్యం అనేది మన యొక్క జీవితంలో ప్రథమంగా ఉంటుందో అప్పుడు మనము ఫలించేటువంటి వారుగా ఉంటాం. ఇక్కడ 3వ వచనంలో ఇదే మాటను చెప్తా ఉంటాం. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను ఎరను నాటబడినకై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు నీటి కాలువలలో ఎరను నాటబడినదై
ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎప్పుడైతే దేవుని వాక్యంలో నిలిచి ఆయన ప్రేమలో నిలిచి దివారాత్రము దేవుని వాక్యంతో మనము శుద్ధి చేసుకుంటాము మనల్ని మనం, అప్పుడు ఏమవుతుందంటే ఫలింపు. ఒక చెట్టుని ఉదాహరణగా చెప్తా ఉన్నారు. ఏ చెట్టు అంటే పచ్చని చెట్టు, ఫలమిచ్చు చెట్టు, ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చేటువంటి ఒక మంచి చెట్టు. ఆ చెట్టుని ఉదాహరణగా ఇవ్వడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలోనికి ఆహ్వానించి దేవునికి నచ్చినటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తామో, అప్పుడు నిజమైన ఫలింపు అనేది మన జీవితంలో రావడం అనేది మనం గమనిస్తాం. మరి ఇటువంటి విధంగా మనం దేవుని వాక్యంలో జీవిస్తూ ఉన్నప్పుడు నిజమైన ఈ ఫలింపు అనేది మన జీవితంలో వచ్చినప్పుడు మన నుంచి ఎటువంటి ఫలాలు వస్తాయి అని మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఆత్మ మనము ఇంకా చెప్పుకున్నాం మూడు విషయాలు. ఒకటి శారీరక ఎదుగుదల కోసం చెప్పుకున్నాం, 2 హృదయ వాంఛల ఫలింపు కోసం చెప్పుకున్నాం, 3వదిగా ఆత్మ ఫలింపు కోసం చెప్పుకున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి మనము కేంద్రంగా భావించి ఆయన వాక్యంలో మనం ఫలిస్తామో మనలో ఎటువంటి ఫలములు వస్తాయి అంటే ఆత్మ ఫలములు అనేవి మన నుంచి రావడం అనేది జరుగుతుంది. ఏంటి అనంటే కనుక మనందరికీ తెలిసినవే: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇటువంటి ఫలాలు మన యొక్క జీవితంలో ఉన్నవారు. ఇటువంటి ఫలాల్ని మనము కలిగి జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఇటువంటి ఫలాలు మన యొక్క జీవితంలో లేనట్లయితే మనం ఫలించేటువంటి జీవితం నిజమైనదేనా? ఇది మన ప్రశ్న. ఒకవేళ నిజమైనది కాదు, ఈ ఫలాలు మనలో లేవంటే కనుక మనకు దేవునిలో ఫలించేటువంటి వారంగా లేమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క నిజమైన ఫలింపును మనం ఫలించినప్పుడు, ఈ యొక్క నిజమైన ఫలింపులో మనం ఉన్నప్పుడు మనకి కొంతమంది ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చు బైబిల్ నుంచి. ఎవరు తీసుకోవచ్చు అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే, మొర్దెకై రాజు యొక్క నగరులలో గొప్పవాడైన ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొక్క చేత అతని కీర్తి సంస్థానములన్నింటి యందు వ్యాపించిన. మొర్దెకై గురించి మన అందరికీ తెలుసు. ఒక యూదుడు మరి ఆ యొక్క ఎస్తేరు రాణి యొక్క సహకారంతో తన యొక్క ప్రజలందరినీ కాపాడుకున్నాడు. వ్యతిరేకస్తులుగా భయంకరమైనటువంటి పరిస్థితి వారి మధ్య కూడా సంచరించలేనటువంటి పరిస్థితులలో అతను వారి మధ్య గొప్ప కీర్తిని, గొప్పవాడు అనేటువంటి మాటను పొందుకోవడం మాత్రమే కాదు కానీ అతని కీర్తి ఆ సంస్థానములన్నింటి యందు వ్యాపించి ఉంది అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇంత కీర్తి, ఎంత ఆయనకి దక్కింది? వ్యతిరేకత ఉన్న చోట ఆయనకి అంత ఘనత, అంత గొప్పతనం ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఆయన దేవునిలో నిలిచి ఉన్నాడు. ఆయన దేవునిలో ఫలింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఫలింపు జీవితాన్ని కలిగి ఉండడం వల్ల తనను, తన కుటుంబాన్ని మాత్రమే కాదు కానీ తనతో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని కూడా మరి
రక్షించడం అనేది మనం గమనించవచ్చు. ఒక మంచి ఉదాహరణగా మొర్దెకై ఇక్కడ మనకి కనిపిస్తారు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. బాలుడకు సమూయేలు గారి గురించి మన అందరికీ తెలుసు. మరి ఎంతో ప్రార్థన చేస్తే హన్నా గారు పొందినటువంటి కుమారుడు, దేవునికి ప్రతిష్ఠితుడై ఒక మంచి ప్రవక్తగా ఆయన ఉండడం అనేది మనకు తెలుసు. ఆయన యొక్క జీవితంలో మనుష్యుల దయందులు దేవుని దయందులు ఆయన వర్ధిల్లుచు ఉన్నాడు, అంటే ఫలిస్తూ ఉన్నాడు. ఎందుకు అతని జీవితంలో అంత ఫలింపు వచ్చిందంటే కనుక చిన్నతనమునే అతని చిన్న వయసు నుంచి అతని పాలు విడిచినవి మొదలు దేవుని యొక్క పనిలో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించాడు. కాబట్టి సమూయేలు జీవితంలో ఒక గొప్ప వృద్ధి చెందడం, ఫలించడం అనేది మనం చూడవచ్చు. సమూయేలు తన యొక్క జీవితంలో ఏ విధంగా అయితే ఫలింపుని పొందుకున్నాడో అలాగే మొర్దెకై కూడా తన యొక్క జీవితంలో తన యొక్క జనాంగాన్ని కాపాడి ఆయన కూడా ఫలించినట్లు మనం గమనించవచ్చు. మరి ఫలింపు అని అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరనంటే యోసేపు గారు. ఎందుకు అని అంటే కనుక యోసేపు అనగానే ఫలించేది కొమ్మ. మరి యోసేపు జీవితంలో మనందరికీ తెలుసు భయంకరమైనటువంటి శ్రమలు, చేయరాని తప్పులకి అన్యాయంగా శిక్షణ పొందుకున్నాడు. ఇక్కడ ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనంలో చూసినట్లయితే, మరియు ఫరో చూడుము ఐగుప్తి దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను, యోసేపు ఉన్నానని యోసేపుతో చెప్పాడు. ఐగుప్తి దేశమంతటి మీద కూడా యోసేపు నియమింపబడి ఉన్నాడు అని ఇక్కడ వాక్య భాగం చదివిస్తాము. ఒకప్పుడు అదే ఐగుప్తి దేశానికి అమ్మివేయబడ్డాడు. చేయరాని తప్పుకి చెరసాలలో వేయబడ్డాడు. సొంత అన్నలే తనని వ్యతిరేక భావంతో చూసి అతన్ని ఏం చేశారంటే అమ్మివేయడం అనేది మనం గమనించవచ్చు. ఎంత బాధ అనిపించిన శ్రమలు వచ్చినప్పటికీ, చెరసాలలో వేయబడ్డప్పటికీ కూడా ప్రతి ఒక్క సమయంలోనూ కూడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. దేవుని యందు ఆయన నిలిచి ఉన్నాడు, ఆయన యందు దేవుడు నిలిచి ఉన్నాడు. కనుకనే ఐగుప్తి ఎక్కడైతే అమ్మివేయబడ్డాడో అదే చోట మొత్తం అధికారం అంతా కూడా దేవుడు యోసేపుకి ఇవ్వడం జరిగింది. అంటే యోసేపు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు యోసేపు యందు నిలిచి ఉన్నాడు. ఈ విధంగా ఈ ముగ్గురే కాదు, మనం బైబిల్లో చాలా మంది వ్యక్తులను ఉదాహరణగా తీసుకోవచ్చు. కానీ సమయం లేదు కాబట్టి ఈ ముగ్గురినే నేను చెప్పడం జరిగింది. ఇలా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నిలిచి ఉన్న కారణంగా ఇంతమంది వ్యక్తులు మనకి ఉదాహరణలుగా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకి ఇవ్వబడిన స్వార్థ పాఠ్యభాగంలో మనం గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, ఎవడైతే నా యందు నిలిచి ఉన్నాడో వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఎవరైనా ఉండి వాడికి ఏ మాత్రము కూడా ఉపయోగం లేదు. పైగా ఆలోచనలో గమనించినట్లయితే, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. ఎవడైతే దేవుని యందు నిలిచి ఉండకుండా ఉంటాడో వాడు ఆ తీగ ఏమవుతుందంటే బయట పారవేయబడుతుంది, మనుషుల చేత అవి అగ్నిలో పారవేయబడి కాలిపోతాయని దేవుని వాక్యం చదివిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని యందు నిలిచి ఉండి
ఫలింపు జీవితాన్ని కలిగి ఉంటామో నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. కానీ ఎప్పుడైతే ఫలింపని తీగ వల్ల మనం ఉంటామో అగ్నిలో పారవేయబడతాం, అంటే నరకంలో పారవేయబడతాం. నరకంలోనికి వెళ్ళి కాలిపోయే స్థితి మనకి అవసరమైనదా, లేదంటే నిత్య సంతోషం కలిగినటువంటి జీవితము మనకు అవసరమైనదా? నిజమైన ఫలింపును పొందుకొని మనము దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడే వారంగా ఉంటామా, లేదంటే నరకంలో వేయబడి ఇక్కడ ఎలా అయితే ఆ తీగ కాల్చివేయబడుతుందో ఆ విధంగా ఉంటున్నామని మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఫలింపు లేని జీవితం అనేది ఉంటే కనుక ఏమవుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే 18 నుంచి ఉదయమందు పట్టణాలకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుండోగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఇక్కడ ఆయన మార్గంలో వెలుచున్నప్పుడు ఆకలిగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును ఆయన చూసినప్పుడు దాంట్లో ఆకులు తప్ప ఫలములు ఏమీ కనబడలేదు. అందుకని ఆ చెట్టుని ఏమన్నా ఉన్నారంటే దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకు అని చెప్పారు. అది చెప్పిన తక్షణమే ఆ చెట్టు ఏమైందంటే ఎండిపోయింది. అంటే ఫలములు లేని చెట్టు, ఆకులను కలిగిన చెట్టు దేవుని మాట చెప్పిన వెంటనే తక్షణమే ఎండిపోయింది. ఇప్పుడు మన జీవితాన్ని దీన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటే ఫలం లేనటువంటి జీవితం మనకుంటే ఒకవేళ ఈ దినాన్న దేవుడు మనల్ని కూడా ఆ యొక్క చెట్టుని ఏ విధంగా అయితే నువ్వు ఫలించలేదు కాబట్టి నువ్వు ఈ విధంగా అవుతావు అన్నట్లు మన జీవితంలో మనల్ని కూడా అటువంటి విధంగా అనేటువంటి పరిస్థితి వస్తే మనం ఏమవుతామంటే ఈ చెట్టులాగే మన జీవితం కూడా ఎండిపోతుంది. ఈ చెట్టులాగే ఉపయోగకరం లేకుండా చచ్చిపోయేటువంటి భారంగా అయిపోతాము. నరకంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితిని మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనము అటువంటి విధంగా ఉండకూడదు. కానీ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు గమనించినట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమను వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలము అంటే వెలుగు, నిజమైన వెలుగు ఉంటేను అది అందరినీ వెలిగిస్తుంది. ఆ వెలుగు ఎవరంటే దేవుడే. ఆ వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమను వాటిలో కనబడుతుంది. అంటే మంచితనములోను, నీతిలోను, సత్యములోను ఏముంది అంటే కనుక వెలుగు ఫలం ఉంది. వెలుగు ఫలం ఎక్కడ ఉంది? మంచితనములోను, నీతిలోను, సత్యములోను ఉంది. ఇప్పుడు మన యొక్క జీవితంలో నీతి ఉన్నదా, మంచితనం ఉన్నదా, సత్యం ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే మనము ఏ ఫలం ఫలించినట్లు? వెలుగు ఫలము ఫలించినట్లు. ఒకవేళ లేదంటే మనము చీకటి సంబంధంగా ఉన్నట్లు. దేవుడు మనకి వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. నిజమైన చీకటి నుంచి, చీకటి బ్రతుకుల నుంచి మనల్ని తప్పించి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చినారు. మనకి ఇవ్వబడినటువంటి మరి పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా 23:5-6 వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయుచు, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యోధా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును.
యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు ఏమని ఆజ్ఞయించుచున్నాడంటే, ఇది ఒక ప్రవచనం, యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమని అంటే, దావీదు యొక్క వంశం నుంచి చిగురు పుట్టింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక రాజుగా రాజ్య పరిపాలన చేస్తారు అనే మాటని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆయన వల్ల కింద మనం గమనించినట్లయితే రక్షణ అనేది మనకి వచ్చింది. మనము నిర్భయంగా నివసిస్తాము. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు లేనట్లయితే పాపం తప్ప నీతి అనేది మనకి లేదు. పాపం మాత్రమే మన జీవితంలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినందువల్లనే, ఆయన రక్షణ ఇచ్చినందువల్లనే మనము నీతిమంతులంగా తీర్చబడి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రవచనం అనేది ఈ దినాన మనకి యేసుక్రీస్తుని గురించి ఇవ్వడం జరిగింది. చివరిగా మనం గమనించినట్లయితే మరి మనము దేవుని యందు నిలిచి ఉండి ఆయన బిడ్డలుగా జీవిస్తూ, ఆయనకి ఇష్టమైన వారుగా అంటూ, ఆయన వాక్యంలో జీవిస్తూ ఫలింపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము నిజమైనటువంటి ఫలింపు కలిగి ఉన్నవారు. కానీ ఎప్పుడైతే లోకములో ఉన్నటువంటి వాటి కోసం ప్రయాసపడుతూ, లోకంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆశలను మనం ఫలిస్తూ ఉన్నప్పుడు అది నిజమైన ఫలింపు కాదు. మనందరికీ తెలుసు మరి విత్తనాల ఉపమానం. ఆ విత్తనాల ఉపమానంలో మరి కొన్ని విత్తనాలు ఏమైనాయి అంటే త్రోవపక్క పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమైనాయి అంటే రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, కానీ కొన్ని విత్తనాలు ఏమైనాయి అంటే మంచి నేలను పడ్డాయి. మరి 3 చోట్ల పడిన విత్తనాలు ఫలించలేదు, కానీ మంచి నేలను పడినటువంటి విత్తనాలు 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించినట్లు మనందరం కూడా చదువుకుంటూ ఉన్నాం. మరి మన యొక్క జీవితం 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించేటువంటి వాక్యంలో జతపరచబడి ఉండదా లేదా అని ఈ దినాన మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఈ యొక్క నిజమైన ఫలింపు అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఫలింపు అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫలింపుని ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చో తెలుసుకున్నాం, నిజమైన ఫలింపు మన జీవితంలో ఉందో లేదో తెలుసుకున్నాం. ఆ యొక్క ఫలింపు మన జీవితంలో ఉంటే ఎటువంటి ఫలింపు మన జీవితంలో ఉందనేది తెలుసుకున్నాం. ఆ యొక్క ఫలింపు మన జీవితంలో ఉంటే మనం ఎదుటి వారికి ఉదాహరణగా ఉంటామని తెలుసుకున్నాం. ఆత్మ ఫలాలు అనేవి మనం ఫలించడం వల్ల మన ద్వారా అవి వృద్ధి చెందుతాయనే విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఫలింపు లేనప్పుడు మనము ఎలా అయితే ఆ యొక్క చెట్టు ఎండిపోయిందో అలాగే మనము కూడా ఎండిపోయేటువంటి స్థితిలో ఉంటామనే విషయం తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకొని నిజమైన ఫలింపులో వర్ధిల్లడానికి దేవుడు మన అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను.